జై శ్రీరామ్. మానవ కోటికి ప్రత్యక్ష దైవం, కర్మసాక్షి, ఆయుష్ను, శక్తిని ప్రసాదించే సూర్యనారాయణమూర్తి సర్వరోగ నివారణ, సర్వబాధ విముక్తి ఆ స్వామి వల్లే మనకు సాధ్యమవుతుంది. రామ రావణ యుద్ధం సందర్భంలో చింతాగ్రస్తుడైన ఉన్న శ్రీరామచంద్రమూర్తి వారికి అగస్త్య మహర్షి ఆదిత్యోదయం ఉపదేశించి గొప్ప ప్రేరణ కలిగించారు. సత్రాజిత్తు సూర్యారాధన చేసి శమంతకమణిని పొందగలిగారు. మయూరుడు అనే కవి సూర్య శతకం రాసి చర్మ వ్యాధుల నుండి విముక్తిని పొందారు. సూర్య కృప కోసం అరుణపారాయణం, సూర్య నమస్కారాలు చేస్తాము. శ్రీకృష్ణుడి పుత్రుడు సాంబుడి సూర్యోపాసన అనన్య సామాన్యమైంది. వ్రత చూడామణి, ధర్మసింధువు, మదనరత్నం మొదలైన గ్రంథాల్లో సూర్య వర్ణన విస్తారంగా ఉంది. నమస్కార ప్రియ సూర్య, ఒక్క నమస్కారం చేస్తే చాలు ఆదిత్యుని కృప సంప్రాప్తిస్తుంది. సూర్య భగవాన్ని పూజిస్తే శత్రు, రుణ, రోగ బాధలు తొలగిపోతాయి. ఆదిత్యుని కృప సంప్రాప్తించాలంటే ఏమీ అవసరం లేదు. నమస్కారం, ఒక్క నమస్కారం. నమస్కార ప్రియ సూర్య, ఒక్క నమస్కారం చేస్తే చాలు మనకి ఆ సూర్యభగవాన్ కృప లభిస్తుంది. మనిషి తాను చేస్తున్న పాపాలన్నీ ఎవరూ చూడటం లేదు అనుకుంటారు. కానీ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు మనం చేసే ప్రతి పనిని, ప్రతి నిమిషము వేదపారాయణుడైన సూర్యభగవానుడి చూపు సదా మనపైనే ఉంటుంది. కావున మనందరం ధర్మబద్ధులమై నడుచుకొని అహంకారం మనిషి ఎదుగుదలను ఆపేస్తుంది. అజ్ఞానం సంఖ్యలతో మనసును కట్టిపడేస్తుంది. భక్తి ఆ సంఖ్యలను తెంచే తాళం చెవి. అహంకారం అంటే నేను, నాది, నేను అనే భావన. భక్తి అంటే నువ్వు, నీది, నీవే అన్న సమర్పణ భావం. భక్తి పెరిగితే అహంకారం తగ్గుతుంది. అహంకారం తగ్గితే జీవితంలో సమస్యలు తగ్గుతాయి. భక్తి వల్లే వినయం వస్తుంది. మనసును, గర్వాన్ని దైవం పాదాల చెంత సమర్పించడమే నిజమైన భక్తి. అది ఉంటే అన్నీ నా వల్లే జరిగాయి అన్న భావన కరిగిపోతుంది. ఏది జరిగినా ఆ పరమాత్మ అనుగ్రహంతోనే జరిగింది అని గ్రహించి అహంకారము కనుమరుగవుతుంది. బలం, వేగం, సౌందర్యం మనిషిని గొప్పవాణ్ణి చేయవు. నిజమైన భక్తి, వినయము, సమర్పణలోనే ఉంటుంది. మన విజయాలన్నీ ఆ దైవానుగ్రహమని గుర్తించగలిగితే అహంకారం మన దరికే చేరదు. అదే కదా నిజమైన భక్తి సాధన. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం సూర్యాయ నమః.